కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మార్గము వే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. I am the way, the truth and the life. I am the way, I am the truth and I am the life. నేడు భూలోకంలో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు అనేక మంది జనులు మార్గము తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఎటుతోచని పరిస్థితిలో ఉన్నారు. కష్టాల్లో ఉన్నారు, వ్యాధిలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. మీరే అనిశ్చయతలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాడు. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గుడ్ షెపర్డ్. గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకు ముందు నడిచి మార్గము సరిగా ఉన్నదా, మార్గంలో ఏమైనా అపాయం ఉన్నదా, ప్రమాదం ఉన్నదా, తోడేళ్ళు ఉన్నాయా, సింహం ఉన్నదా అని జాగ్రత్తగా పరిశీలిస్తూ క్షేమకరమైన సురక్షితమైనటువంటి మార్గంలో గొర్రెలను నడిపిస్తాడు. ఎక్కడికి నడిపిస్తాడు? పచ్చిక గల చోట్లకు, నీటి ఊటలు గల చోట్లకు గొర్రెల కాపరి నడిపిస్తాడు. అట్లానే గొర్రెల కాపరిలో కూడా వ్యత్యాసం ఉన్నది. జీతానికి పనిచేసే గొర్రెల కాపరులు ఉన్నారు. తన సొంత గొర్రెలను మేపే గొర్రెల కాపరి కూడా ఉన్నాడు. ఈ ఇద్దరు గొర్రెల కాపరులు మనం చూసినట్లయితే జీవనోపాధి కొరకు, జీవన భృతి కొరకు, తన పోషణ నిమిత్తము జీతగానిగా ఉండి గొర్రెలను మేపే పని చేసే కాపరి స్వభావం ఎట్లా ఉంటుందంటే, ఆ గొర్రెలు తనవి కానందువలన అపాయం కలుగుట చూచి, ప్రమాదం కలుగుట చూచి, సింహము, ఎలుగుబంటి, తోడేళ్ళు వచ్చుట చూచి జీవన భృతి కొరకు, జీతం కొరకు, వ్యాపకం కొరకు గొర్రెలను కాస్తున్నటువంటి కాపరిగా ఉన్నటువంటి నామకార్థమైనటువంటి గొర్రెల కాపరి గొర్రెలకు అపాయం కలిగే పరిస్థితులు ఏం చేస్తాడంటే ఆ గొర్రెలను విడిచిపెట్టేసి పారిపోతాడు తన ప్రాణాన్ని కాపాడుకొనడానికి. సురక్షితమైనటువంటి స్థానాన్ని వెతుక్కుంటూ గొర్రెలు ఏమైపోతే నాకెందుకు, నా ప్రాణం సురక్షితంగా నేను క్షేమంగా బ్రతికి బయటపడితే చాలు అన్నటువంటి మనస్సు కలిగి ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు జీవన భృతి కొరకు, జీవనోపాధి కొరకు, మనుషులు ఇచ్చే ఆధిక్యత కొరకు, మనుషులు ఇచ్చే మెప్పు కొరకు, మనుషులు ఇచ్చే కానుకల కొరకు గొర్రెల కాపరిగా ఈ లోకానికి రాలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. క్రైస్ట్ హ్యాస్ కమ్ టు హిస్ ఓన్. Christ has come
to seek the lost sheep. I have come to seek the lost. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. అందువలన ఎవరు నిజమైనటువంటి కాపరి, ఎవరు వాస్తవమైనటువంటి సంరక్షకుడు, ఎవరు నిజంగా మనల్ని ప్రేమించే దేవుడు అన్న సత్యాన్ని నేడు మానవులు గమనించి పరీక్షించి తెలుసుకోవాలి. గొర్రెలెంతో అమాయకమైనటువంటి స్వభావం కలిగినటువంటివి. ముందున్నటువంటి 10 గొర్రెలు ఏ మార్గంలో వెళితే వెనుకనున్నటువంటి మిగిలిన గొర్రెలు కూడా ఆ ముందున్నటువంటి గొర్రెలను వెంబడిస్తాయి. త్రోవ తప్పిపోయినటువంటి గొర్రె తన వెనకాతలో ఉన్నటువంటి గొర్రెలను కూడా త్రోవ తప్పిపోనట్లు చేసి మందంతా కూడా అపాయంలో ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మన దృష్టి ఎప్పుడు కూడా మన వంటి మానవ స్వభావం కలిగినటువంటి మనుష్యులు ఏ త్రోవలో వెళుతున్నారు, వారు ఏ సాంప్రదాయాలు కలిగి ఉన్నారు, వారు ఏ భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారు, వారు ఆరాధించే దేవుడు ఎవరు అని ఎక్కువ మంది అవలంబించే మార్గాన్ని అవలంబించుటకు, ఆ విశ్వాసంలో కొనసాగుటకు మనం ఎంచుకొనకూడదు. కానీ ఏది వాస్తవమైనటువంటి త్రోవ, ఏ త్రోవలో వెళితే మనకు సురక్షితమైనటువంటి స్థితి ఉంటుంది, ఏ మార్గంలో మనం వెళితే మనం అపాయం నుండి ప్రమాదం నుండి తప్పించుకుంటాం, ఏ త్రోవలో మనం వెళ్ళినట్లయితే పచ్చిక గల చోట్ల మన ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది, జీవజల ఓటల యొద్దకు మనం వెళ్ళి మన దప్పిక తీరే త్రోవ ఏది అని మనం ఆలోచించి పరిశీలించి పరీక్షించి తెలుసుకొని సరైనటువంటి త్రోవలో మనం వెళ్ళవలసినటువంటి వారముగా ఉన్నాం. త్రోవ తప్పిపోతే ఎంత ప్రమాదం, సమయం అంతా వృధా అయిపోతుంది కదా. చేరుకోవాల్సినటువంటి గమ్యం మనం చేరుకోలేం కదా. ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళే ప్రయాణికులు చాలామంది ఉన్నారు. ఆ ప్రయాణం చేసే ప్రయాణికులు తమకు ఏ బస్సులో వెళ్ళాలి, ఏ ట్రైన్లో వెళ్ళాలి, ఏ ప్లాట్ఫామ్లో వారి గమ్యస్థానానికి వారిని చేర్చే ట్రైన్ వస్తుంది అన్నటువంటి వివరాలు తెలుసుకోవాలి. అటువంటి వివరాలన్నీ కూడా మనకి తెలియజేసే గ్రంథమే బైబిల్ గ్రంథం. బైబిల్ BIBLE అంటే ఒక దైవజనుడు ఇట్లా చెప్తున్నారు: బేసిక్ ఇన్స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్. ఈ భూలోకం నుంచి యేసు అనే మార్గంలో వెళ్ళినటువంటి వారందరూ కూడా సురక్షితంగా వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు, పరలోకంలో ప్రవేశిస్తారు, నిత్య జీవంలో ప్రవేశిస్తారు, సియోనులో ప్రవేశిస్తారు. అక్కడ ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, లేముండదు, భయం ఉండదు, కొరత ఉండదు, కన్నీరు ఉండదు. ఆయనే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం.
क्षणभङ्गुरं क्षयजीवितम् अक्षयनगरं मनकु शाश्वतं होसन्ना 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించెదం. యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి మార్గం తెలియనటువంటి స్థితిలో ఉన్నారా? అనిశ్చయతలో ఉన్నారా? ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉన్నారా? నిరాశలో ఉన్నారా? నిస్పృహలో ఉన్నారా? పేదరికంలో ఉన్నారా? కన్నీటిలో ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైనాడు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మానవులందరికీ కూడా తోడుగా ఉండడానికి, మానవులందరికీ కూడా కాపరిగా ఉండడానికి, వారికి త్రోవ చూపించి సురక్షితమైనటువంటి త్రోవలో తండ్రి వద్దకు చేర్చడానికి, పరలోకం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవునిగా ఉన్నానని యేసయ్య చెప్తున్నారు. 2000 సంవత్సరాలకు పూర్వం మానవులందరి పాప ప్రాయశ్చిత్తార్థం సిలువలో యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని అర్పించారు. మరణంతో యేసుక్రీస్తు ప్రభు యొక్క చరిత్ర ముగిసిపోలేదు కదా. మరణమగునంతగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తానికి విధేయుడగుటను బట్టి, దేవుని చిత్తానికి విధేయుడగుటను బట్టి ఏం జరిగింది? సమాధిలో నుండి 3వ దినమున యేసుక్రీస్తు ప్రభు కుమారుడైన క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని చేత లేపబడ్డాడు. సమాధిని యేసుక్రీస్తు ప్రభు జయించుట ద్వారా ఏం జరిగింది? మానవులందరికీ కూడా జీవముతో కూడినటువంటి నిరీక్షణ కలిగింది. మరణ భయంలో ఉన్నటువంటి వారందరినీ కూడా మరణం ద్వారా, మరణంపై మానవులందరికీ కూడా జయాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇకను కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులో ఉన్నారో వారందరూ కూడా నూతన సృష్టి. వారిని మరణము ఎంత మాత్రం కూడా బంధించి ఉంచలేదు. వారు మరణం నుంచి జీవులోనికి దాటిపోయినారు. ఎంత ఆధిక్యత, ఎంత ధన్యత! యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎట్లా ఉంటారంటే ఎంతో ధైర్యం కలిగినటువంటి వారిగా ఉంటారు. ఎందుకని? వారి పక్షంగా యేసుక్రీస్తు ప్రభు మరణ ద్వారం గుండా వెళ్ళాడు. మరణాన్ని జయించి, మరణపు ముళ్ళును వెరచి, మరణం యొక్క బలము కలిగినటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభు మానవులందరి పక్షంగా జయించి ఉండుటను బట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవునికి మారుగా ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు నా అపరాధములు, నా దోషములు భరించడానికి, నాకు పాపక్షమాపణ దయచేయడానికి, పరలోకంలో నాకు ప్రవేశం దయచేయడానికి, ఈ లోకానికి పాప పరిహారార్థమైనటువంటి పస్కా బలి పశువుగా ఈ లోకానికి దేవుని చేత పంపబడ్డాడు అని నమ్ముతారో వారందరూ కూడా దేవుని బిడ్డలు అగుటకు అధికారం పొందుకుంటున్నారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్. యేసుక్రీస్తు ప్రభువు సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులు మానవులకు బయలుపరచడానికి వచ్చారు. గొర్రెలకు మంచి కాపరిగా ఉండడానికి వచ్చారు. మీరు శోకంలో ఉన్నారా? దుఃఖంలో ఉన్నారా? కన్నీటిలో ఉన్నారా? అనిశ్చయతలో ఉన్నారా? త్రోవ తెలియనటువంటి వారిగా ఉన్నారా? గురి గమ్యం లేనటువంటి వారిగా ఉన్నారా?
ఏ సమస్యలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా మీకు సమీపంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవునిగా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డారు, మరణించారు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాను అని చెప్పి తండ్రి చేతికి ఆయన ఆత్మను అప్పగించుకున్నారు. సిలువలో ప్రాణం అర్పించిన తర్వాత నీతిమంతుల మరణము దేవుని దృష్టికి ఎంతో విలువైంది కదా. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడు ఒక్కడునూ లేడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దెర్ ఇస్ నన్ రైటియస్, ఫర్ ఎవ్రీవన్ హ్యాస్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ దట్ ఈస్ రైటియస్ అమాంగ్ ద Son of Man on the face of earth, it is only Jesus Christ. There is none righteous except Jesus Christ. Jesus Christ is the righteousness of God. Jesus Christ is the visible image of invisible God. Jesus Christ is Son of God. Son of God means God Himself, the one that has come in the place of God, in the form of God. నేటి ధ్యానాంశము మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్. యేసుక్రీస్తు ప్రభు మానవులందరి పాపములు సిలువలో భరించారు. అవమానాన్ని, బాధను, తిరస్కారాన్ని, నిందను భరించారు. ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ తిరస్కారంలో, ఆ తృణీకారంలో యేసయ్య ఏమని చెప్తున్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమింపుము. ఫాదర్, ఫర్గివ్ దెమ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. ఎంత సాత్వికము, ఎంత ప్రేమ! God is love. Jesus Christ is the love of God. Jesus Christ revealed the love of God for man on the cross by offering Himself as a ransom for the redemption of many, for saving the mankind from perishing, for saving mankind from eternal condemnation, for saving mankind from separation from the true life, the true source of life, God Himself. Through the crucifixion of Jesus Christ on the cross, a new covenant is made. Jesus Christ is the new covenant, mediator of the new covenant. All those that accept Jesus Christ as their personal Savior, they are accepting the grace of God, they are accepting the authority of God, they are accepting the sovereign power of God, they are fearing the Creator God. Means they are wise. All wise are like those that build their house on the rock. Jesus Christ revealed the hidden things, the secret things, the invisible things, ever since the creation of mankind. And such revelations were made through parables. Jesus Christ, through a parable, distinguished between a wise man and a foolish man. In a particular place, there are two persons. One person is called wise man and the other person is called foolish man. Why they are so different in their attitude? Because the wise man built his house on the rock. The foolish man built his house on sand.
It so happened, rains came, winds came, and floods came. In such fearful circumstances, in such uncertain circumstances, the house that was built on the sand has fallen to the ground, and the foolish person has no shelter. The foolish person has no refuge, no place to get protection in such fearful circumstances amidst heavy downpour, heavy rain, winds, and flowing of many waters, floods. How much sorrowful is his situation? We see nowadays many such fearful circumstances. No assurance for life, no assurance for good health, no assurance for livelihood. Many people are in uncertainty, especially when mankind is struck with pestilences like COVID-19. The anchor of hope is Jesus Christ. Those that build their life on the rock, Jesus Christ, is regarded as wise men, because amidst all certainties, amidst all uncertainties, amidst all calamities, amidst all fearful circumstances, amidst all turbulent situations, those that are built on the rock, Jesus Christ, will dwell in safety. The wise man has built his house on the rock. Winds have come, nothing happened. Rains have come, nothing happened. Floods have come, many waters have fallen on the house, hit the house, nothing happened. The house is very stable, and in the turbulent times, in the fearful times, in the darkness, in hopelessness, in fires, rains, the wise man with his family, with his children, slept peacefully without any disturbance, without any fear, because this wise man accepted Jesus Christ as his Savior, as his shepherd. He invited Jesus Christ into his heart. He invited Jesus Christ into his home. Because he has Jesus Christ with him, nothing could cause him any harm. The fear of God is the beginning of wisdom. If the Good Shepherd is with us, no lion, no wolf can attack us, can harm us, because our protection is very certain, because we are close to the shepherd. What does the Good Shepherd do? Good Shepherd lays down his life for the sheep, to give us life, and to the fullest. Jesus Christ offered himself as a ransom. He took our iniquities, he bore our sins. As a result, by the wounds Jesus Christ has received on the cross, we are healed. What a great privilege! Because Christ has tasted death on our behalf, we have overcome death. We need not fear death anymore, because on behalf of human race, Christ has paid the penalty of the disobedience of man, and the wages of disobedience is death, and the sting of death is sin. Christ on the cross broke the sting of death.
O death, where is your victory? O death, where is your sting? Who has asked this question? We have to look at the roots of the many problems that mankind is facing today. The root of the problem is fear of death. Who has overcome death? Who has asked this question? O grave, where is your victory? O death, where is your sting? Searching, 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 researching, researching, researching. No victory over death. No cure for death. So obvious. Yet, the eyes of the foolish are so blinded that the way is not found by them. The life is not found by them. The truth is not found by them. What is the purpose of scientific research? Finding the truth. I am the way. I am the truth. I am the life. Who said this? Jesus Christ. Good shepherd lays down his life for the sheep. I am the good shepherd. By laying down his life on the cross as a Passover lamb, Christ made mankind victorious over death. The Satan with the power of death, the enemy with the power of death, is made powerless because all our sins are taken away from us. Our sins are blotted away. We are clothed by the righteousness of Christ just by accepting the grace of God, just by accepting Jesus Christ as our personal Savior. We are clothed by the righteousness of Jesus Christ. ధవళవర్ణ వస్త్రములు ధరించెదం నాథుడేసుకు నవవధూలం నీతి పాలనలో యువరాజులం హోసన్నా 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 హోసన్నా. ఎవరు వీరు? హూ ఆర్ దీస్ పీపుల్? పరలోకంలో సర్వోన్నతుడైనటువంటి దేవుని సింహాసనం ఉన్నది. సింహాసనం మీద తండ్రి అయినటువంటి దేవుడు ఆసీనుడిగా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వన కుమారుడు యేసుక్రీస్తు, వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు ఆసీనుడిగా ఉన్నాడు. తండ్రి యొక్క సింహాసనం ఎదురుకుండా 24 పెద్దలు కూర్చుని ఉండుట మనం ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైనటువంటి యోహానికి ఇవ్వబడినటువంటి దర్శనంలో చూస్తున్నాం. ఈ 24 పెద్దల్లో ఒకానొక వ్యక్తి ఇట్లా అడుగుతున్నాడు, ఎవరు వీరు? ఇంత గొప్ప లెక్కింప సఖ్యం కాని గొప్ప జనాంగము, ప్రయాణంలో ఉన్నారు, బాటసారులుగా ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరికి ప్రశస్తమైనటువంటి ధవళవర్ణ వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. చక్కగా ధవళవర్ణ వస్త్రాలు ధరించుకుని, రక్షణ వస్త్రం ధరించుకుని, యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి చేత కప్పబడి పరలోక మార్గంలో, సియోను మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. పరలోకానికి సమీపంగా ఉన్నారు. వారందరినీ కూడా పరలోకంలో ఉన్నటువంటి 24 పెద్దలు, పరలోకంలో ఉన్నటువంటి వేవేల అసంఖ్యాకమైనటువంటి దూతగణాలు చూస్తూ ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉండగా, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరుగు పెట్టుదమో. లెట్ us run the race that is set before us with endurance. A cloud of witnesses is watching over us. The 24 elders before the throne of the living God, the countless number of the angels of the Lord, the hosts, the Lord of hosts, the angels, the celestial beings, like a cloud of witnesses, are watching over our race.
We are marching forward to the celestial city Zion by being clothed by the righteousness of Jesus Christ. The robe of salvation is upon us. We are clothed by the spotless Lamb's righteousness, and the 24 elders are seeing our journey. A cloud of witnesses from heaven is watching our earthly journey as we move on from this world to the other world, the celestial city. Who are these multitudes clothed with pure white robes, in white garments? Who are this multitude? These are those that wash themselves in the precious blood of the Lamb. They accepted the grace of God. They received Jesus Christ into their lives. The Word of God is dwelling in them. They are walking forth in the way Jesus Christ. They are walking in the way of Jesus Christ. Through the cross they are entering the celestial city, where there is no more death, where there is no more sorrow, where there is no more tears, where there is no more hunger. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్నను స్తుతి పాడుచు சியோனுக்கு వెళ్ళెదం. உலகத்தில் உங்களுக்கு உபத்திரவம் உண்டு, ஆனாலும் திடங்கொண்டுங்கள், நான் உலகத்தின் ஜெயித்தேன். In the world you will have tribulation, but be of good cheer. I have overcome the world. You will also overcome the world. We see so many people in tribulation, in sorrow, in hopelessness, in poverty. Be of good cheer. I have overcome the world. In all your tribulations, Jesus Christ is able to deliver us from all your tribulations. Because Christ himself was tested by many temptations while Christ was in the form of flesh and blood. Because he was tempted and rose victorious in all the temptations that are from the Satan, the adversary. Because Christ rose victorious from all the temptations, he is able to deliver all of us from any of the tribulation that we are facing. It may be poverty, it may be ill health, it may be fear of death, it may be lack of peace, it may be joblessness, it may be any weakness. Fear not, I am with you. మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవునిగా ఉన్నాను. ఈ COVID-19 వైరస్ వల్ల ముఖ్యంగా భారతదేశం ఇంకనూ అనేకమైనటువంటి నిరుపేద దేశాల్లో ఎంతోమంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళలేక, చేతిలో ద్రవ్యం లేక, తినడానికి ఆహారం లేక, తలదాచుకొనడానికి నిలువు నీడ లేక, మార్గంలో మూర్చిపోతూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అధికారులు కూడా ఏ సహాయం చేయలేనటువంటి స్థితిలో మనం ఉండుట చూస్తున్నాం. ప్రజలకు జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా మాకు లేదు అని రాష్ట్రాలు అనేకం భారతదేశంలో ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం మా రాష్ట్రాలకి చేయాలి అని అడిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? అడవిలో సింహ పిల్లలు ఏమి గలవే ఆకలి గొనును గాని ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువై ఉండదు. ద లయన్స్ మే గో హంగ్రీ బట్ దోస్ దట్ ఫియర్ ద లార్డ్ విల్ నాట్ ల్యాక్ ఎనీ గుడ్ థింగ్. చూసారా, వార్తాపత్రికలో మనం చదువుతున్నాం. ఢిల్లీ ప్రభుత్వ అధికారులు ఏమని చెప్తున్నారు? ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వడానికి మా దగ్గర ద్రవ్యం లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కొరకు అడిగే పరిస్థితులు మనం చూస్తున్నాం. చూసారా, దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే
ఈ భూలోకంలో ఉన్నటువంటి ఖజానాలన్నీ కూడా ఖాళీ అయిపోవచ్చు. ధనవంతులు బికార్లు అయిపోవచ్చు, దరిద్రులు అయిపోవచ్చు. కానీ ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, విశ్వాసం కలిగి ఉంటారో వారికి కొదవ ఉండదు. అందువల్ల మీరు పేదరికంలో ఉన్నారా, నిరుద్యోగంలో ఉన్నారా, నిరాశ్రయులుగా ఉన్నారా, గొర్రెలకు మంచి కాపరైనటువంటి యేసుక్రీస్తు వద్దకు నేడే రండి. మీరున్న స్థలంలోనే మోకరించి యేసునామంలో ప్రార్థన చేయండి. దావీదు దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ప్రభువా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని ప్రార్థన చేశాడు దావీదు. చెవులు గలవాడు వినకుండా. దావీదు ఎక్కడివాడు? గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు దేవుని యందు అతనికి కలిగినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి, దేవుని యందు కలిగినటువంటి భయభక్తులను బట్టి, దావీదుకు కలిగినటువంటి యథార్థమైనటువంటి హృదయాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎంతగా దావీదును హెచ్చించాడు. అట్లా దేవుని పట్ల మన హృదయం యథార్థమైనదిగా ఉన్నప్పుడు, మనం దేవునికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు, మన ఈ లోకానికి పంపించినటువంటి ఆ దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, అగాధ జలముల్లో మనం బంధించబడినా సరే, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా సరే, అటువంటి ఉపద్రవకరమైనటువంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఇవన్నీ కట్టుకథలు కాదు, అవాస్తవం కాదు, ఇవన్నీ కూడా సత్యాలు, ఇవన్నీ కూడా జీవిత సారం. ఎప్పుడో అనేక శతాబ్దాల పూర్వం దావీదు జీవితంలో జరిగినటువంటి గాథలు మనం ఇప్పటికి కూడా బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం కదా. దావీదు 150 అధ్యాయాలు, ఇంచుమించు కీర్తనల గ్రంథంలో 150 అధ్యాయాల్లో అధిక శాతం రచించింది ఎవరంటే దావీదే రచించాడు. అవన్నీ కూడా కేవలం తన జీవితంలో తన అనుభవాలు, అపాయంలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, ఆకలిలో ఉన్నప్పుడు, అనిశ్చితలో ఉన్నప్పుడు, శత్రువుల చేత తరం పడుతున్నప్పుడు, సింహాసనం కోల్పోయి సింహాసనం మీద నుంచి తన సొంత కుమారుడు వల్లనే పదవీ భ్రష్టుడు అయిపోయినప్పుడు, నిరాశలో, నిస్పృహలో, కృంగుదల్లో, ద్రోహానికి, అన్యాయానికి గురైనటువంటి పరిస్థితుల్లో దేవుని తట్టే చూచాడు. భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైనటువంటి యేసు తట్టు చూసి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ముందువాడా, దావీదు ముందువాడా? వాస్తవమే, ప్రశ్న వాస్తవమే. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాలకు పూర్వం ఈ యుగముల అంతమందు రక్త మాంసముల్లో పాలువాడై శరీరధారిగా ఇమ్మానుయేలు దేవునిగా ప్రత్యక్షమగుట వాస్తవమే. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు? నేను లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. అంటే అర్థం ఏంటి? దావీదుకు పూర్వమే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణాన్ని గురించి దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు కదా. కీర్తనల గ్రంథం 22 అధ్యాయంలో చూస్తే చక్కగా శిలువ మరణాన్ని దావీదు కనులారా చూచినట్లుగా ప్రవచిస్తూ ఉన్నాడు కదా. శిలువను దావీదు చూస్తున్నాడంటే దావీదు ముందువాడా, యేసుక్రీస్తు ప్రభు ముందువాడా? యేసుక్రీస్తు ప్రభు అందరికంటే ముందు ఉన్నాడు. త్రేతాయుగం కంటే యేసు ముందున్నాడా? ద్వాపర యుగం కంటే యేసుక్రీస్తు ప్రభు ముందున్నాడా? వాస్తవమే. ప్రశ్నలన్నీ కూడా సమంజసమే. కోపతాపాలకి, పౌరుషాలకి ఇది సమయం కాదు. ఇది ఏ సమయంబో, రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. కులము స్థలమనుచో మీరు హేళన చేయకనో, సమయముండగానే మీరు త్వరపడిరారండి. నేనే ఆల్ఫా, నేనే ఒమేగా. ఐఎమ్ ది ఆల్ఫా, ఐఎమ్ ద ఒమేగా, ఐఎమ్ ద ఫస్ట్, ఐఎమ్ ద లాస్ట్. There is nothing before me. All that is created through me. Me and my Father are the one. John the Apostle reveals who Jesus Christ is. The preeminence of Christ is revealed by John the Apostle, who leans on the breast of Christ. In the beginning there was Word, and the Word was with God, and the Word is God Himself. And the Word took the form of flesh
and dwelt amidst us in the form of flesh and blood as Emmanuel God, as Jesus Christ. ఈ యుగముల అంతమందు అదృశ్యుడైనటువంటి దేవుడు మానవులందరికీ కూడా రక్షణ ఇవ్వడానికి, మానవులందరినీ కూడా త్రోవ తప్పి తిరుగుతున్నటువంటి చెదరిపోయినటువంటి గొర్రెలుగా ఉన్నటువంటి మానవులందరినీ కూడా మరలా తన యొద్దకు సమకూర్చుకొనడానికి యేసుక్రీస్తు ప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. హీ హ్యాస్ కమ్ టు హిజ్ ఓన్, బట్ హిజ్ ఓన్ హ్యావ్ రిజెక్టెడ్. వాట్ ఏ సారోఫుల్ థింగ్. Jesus is not Messiah. His own has rejected. However, the foolishness of God is greater than the wisdom of the wise. The cross is foolishness to the wise of this world, yet to the perishing the cross is the power of God. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగనున్నది, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్, నీ రక్తమే నా బాలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమేచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. త్రేతాయుగం కంటే, ద్వాపర యుగం కంటే, ఇంకా ఏ యుగాలని మనం పేర్లు పెట్టుకున్నామో ఆ యుగాలన్నింటికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. మనము మన పోలికలో మన స్వరూపంలో మానవులను చేదుము రండి అని ఆదికాండంలో చెప్పడం మనం చూస్తున్నాం. మన పోలికలో మన స్వరూపంలో మానవుడిని చేద్దాం అన్న తలంపు దేవుడు కలిగి మానవుడిని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించాడు. మన నిలబ్రోచు సాతానునిపై విజయమునందగను, శక్తి నిరక్తితో నొసగిన మా త్రియేక దేవునికి వందనమో వందనమో, త్రియేక దేవునికి. దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి స్తోత్రములు, త్రియేక దేవునికి. ఎంత ఆశ్చర్యం! దేవుడు ఆయన స్వరూప స్వభావాల్లో ఆయన గుణగణాలు కలిగి ఉండునట్లు మానవుడిని సృజిస్తే సంపూర్ణంగా మానవుడు దానవ స్వభావానికి మారిపోయినాడే, దెయ్యం స్వభావానికి మారిపోయినాడే, సాతాను స్వభావాన్ని సంతరించుకున్నాడే, సాతానుడి గుణగణాలు పుణికిపుచ్చుకున్నాడే. అట్లా ఏమి లేదు. సాతానుడి స్వభావం మానవుడు పుణికిపుచ్చుకోవడం ఏమిటి? దుష్టుని స్వభావం మానవుడిలోనికి రావడం ఏంటి? మానవుడు దెయ్యం అవడం ఏంటి? అది ఎట్లా సంభవం? మానవుడు దెయ్యం కాకపోతే తన పొరుగు వాడిని ఎందుకు హింస పెడుతున్నాడు? అన్యాయంగా, బలాత్కారంగా హింస ఎందుకు చేస్తున్నాడు? తన పొరుగువానికి హాని ఎందుకు చేస్తున్నాడు? అసూయ, మత్సరం, శత్రుత్వం, అబద్ధములు, పగలు, ద్వేషాలు, ధనాశ, విగ్రహారాధన, ఇవన్నీ దెయ్యం స్వభావాలు కావా? సులువుగా సాతానుడు మానవుల్లోనికి చొరబడిపోతూ ఉన్నాడు. నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డ్వెల్స్ ఇన్ యూ. దేవుని ఆత్మకు, దేవుని వాక్యానికి, యేసుక్రీస్తు ప్రభుకు మానవుడు చోటు ఇవ్వనప్పుడు, మానవుడు దేవుణ్ణి తృణీకరించినప్పుడు, తిరస్కరించినప్పుడు, దేవుణ్ణి అవమానపరిచినప్పుడు, దేవుని హేళన చేసినప్పుడు, దేవుని అబద్ధికునిగా చేసినప్పుడు, దేవుడు వెళ్ళకూడదు అన్నటువంటి త్రోవలో వెళ్ళినప్పుడు, యేసు అనే మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఏం కలుగుతుంది? అపాయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? ప్రమాదం కలుగుతుంది, మరణం కలుగుతుంది, నష్టం కలుగుతుంది. దెయ్యాల కుహరంగా మారిపోతాడు.
దెయ్యాల కుహరమును స్తుతి మందిరముగా మార్చితివి. దెయ్యాల కుహరంగా, సాతానుడికి నివాసంగా, దీపం లేనటువంటి ఇల్లుగా, ప్రాణం లేని జీవోత్సవంగా మిగిలిపోయినటువంటి మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆరిపోయిన నా వెలుగు దీపమో వెలిగించుము నీ ప్రేమలో, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా. నీ అందే నిత్య జీవము, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయిన నా వెలుగు దీపమో వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో ఉన్నావా? దీపం ఆరిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? భయంలో ఉన్నావా? బంధకంలో ఉన్నావా? ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నావా? హాస్పిటల్లో ఉన్నావా? యాక్సిడెంట్కి గురయ్యావా? నిరుద్యోగంలో ఉన్నావా? పేదరికంలో ఉన్నావా? నీ సొంత బంధువుల చేత, రక్త సంబంధుల చేత త్రోసివేయబడ్డావా? కొన ఊపిరితో ఉన్నావా? అందరి చేత విడనాడబడ్డావా? నీకు నిశ్చయంగా యేసుక్రీస్తు ప్రభు కావాలి. യേശുവിൻ നാമമേ നാമമേ എന്നാത്മാവിൻ గీతమే గీతమే. నీ ఆత్మకు జీవం కావాలంటే, నీ ఆత్మ బలపడాలంటే, నీ ఆత్మ పరలోకం చేరుకోనాలంటే, నీవు నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఈ రెండు మాటలే నీకు అవసరం. ఇంకా అన్నీ కూడా అవాస్తవమే. యేసు క్రీస్తు అన్నటువంటి ఆ రెండు నామాలు జ్ఞాపకం పెట్టుకో. యేసు క్రీస్తు అన్నటువంటి ఆ రెండు పదాలు నీవు జ్ఞాపకం పెట్టుకుంటే నిశ్చయంగా సాతానుని నీవు జయించగలుగుతావు. అపవాది వేయించినటువంటి అగ్నిబాణాలు జయించడానికి నీ ఆత్మ సురక్షితంగా కాపుదల కలిగి ఉండడానికి ఈ రెండు నామం, ఈ రెండు పేర్లు కూడా ఎంతో అవసరం. యేసుక్రీస్తు అను పేరు సాతానుడికి ఎంతో భయాన్ని కలుగజేస్తుంది, వణుకును కలుగజేస్తుంది. అపవిత్రాత్మలన్నీ కూడా భయపడతాయి. జయమునిచు దేవునికి కోటి కోటి స్తోత్రం, జీవమిచ్చిన యేసురాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, శక్తిమంతుడు, కాపాడువాడు, కొనుకడు నిద్రింపడు. యుద్ధ దినమున నా తలకాయవాడవు నీవే. నా మీద గొప్ప యుద్ధం రేగినా నేను భయపడను. ఎవరు చెప్తున్నారు? ఇజ్రాయెల్ దేశంపై రాజుగా ఉన్నటువంటి దావీదు సింహపు గుండె కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఎందుకని? సర్వాంగ కవచం ధరించుకున్నాడు, యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. క్రీస్తు అనే బండపై తన జీవితాన్ని కట్టుకున్నాడు. స్విస్ బ్యాంక్లో డబ్బులు లేకుండా దివాళా తీయవచ్చు. రిజర్వ్ బ్యాంక్లో డబ్బులు ఉండకపోవచ్చు. ఎస్బీఐలో డబ్బులు ఉండకపోవచ్చు. ఎన్ని బ్యాంకులు దివాళా తీయలేదు? మన కన్నులు ఎదురుకుంటే మనం చూడలేదా? ఎంతమంది
మహానటులు, ఎంతమంది గొప్ప రాజకీయవేత్తలు కారణం తెలియనటువంటి పరిస్థితులు గతించిపోలేదా? ఇవన్నీ మనకి బుద్ధి చెప్పొద్దు, ఇవన్నీ మనకి బుద్ధిని ఇవ్వద్దు. ఏమిటి బుద్ధి? తల్లిని నమ్మాను మోసపోయాను, భార్యను నమ్మాను మోసపోయాను, భర్తను నమ్మాను మోసపోయాను, ఆశ్రయం ఇచ్చాను, తండ్రిగా ఉన్నాను, బిడ్డలుగా చూసుకున్నటువంటి వారే మోసం చేశారు. నువ్వు యేసుక్రీస్తు కంటే గొప్పవాడవు కాదు కదా. యేసుక్రీస్తుని ఇస్కరియోతు యూదా 30 వెండి నాణాలకి అమ్మేస్తే నువ్వు మోసపోవడంలో పెద్ద వింతే ఉంది. ఎప్పుడైతే ఆదిలో దేవుణ్ణి విసర్జించి ఆదాము అవ్వ సాతానుని ప్రేమించి సాతాను వెంబడి వెళ్ళిపోయి దేవుణ్ణి అబద్ధికునిగా భావించారో అప్పుడే మానవుడు దానవుడిగా మారిపోయినాడు. అపనమ్మకత్వం, అన్యాయం, అబద్ధాలు, ద్వేషాలు, శత్రుత్వాలు, విభేదాలు, హింస, స్వార్థం, ధనాపేక్ష, ఇవే కదా మనం లోకంలో చూస్తున్నవి. ఇవన్నీ కూడా తండ్రి నుంచి వచ్చినటువంటివి కావు. ఇవన్నీ కూడా పరలోకానికి ఒక మనిషిని నడిపించవు. జీవంకు వెళ్ళే మార్గం ఒక్కటే. ఆల్ రోడ్స్ మే లీడ్ టు రోమ్ బట్ ఓన్లీ వన్ వే లీడ్ టు హెవెన్. దట్ వే ఈజ్ జీసస్ క్రైస్ట్. చూస్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ వాంట్ రోమ్ ఆర్ వెదర్ యూ వాంట్ the everlasting life that is in celestial city inherited by Isaac, Abraham, Jacob and many others that have trusted in the Lord of hosts, in the God of Bible. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదమో. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదమో. లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడైన కోరహు పాపంబు విడచి విధేయులై వీరాజిల్లుడి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. ఏం జరిగింది? తిరుగుబాటు చేయడం వల్ల ప్రయాణం ఆలస్యం కాలేదా? ఏం జరిగింది? అరణ్యంలో పండుటాకులు చెట్టు మీద నుంచి రాలిపోయినట్టు రాలిపోలేదా? గతించిపోలేదా? తిరుగుబాటు వల్ల ప్రయోజనం లేదు. దేవుణ్ణి తిరస్కరించడం వల్ల ప్రయోజనం లేదు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. ఐగుప్తులో ప్రాణం ప్రారంభించినటువంటి వారిలో ఎవరు చేరారు? వాగ్దాన భూమి ఇద్దరే కదా, కాలేబు, యెహోషువ. ఎందు నిమిత్తం? వారు సత్యవంతులుగా ఉన్నారు. వాగ్దాన భూమిని గురించి యథార్థమైనటువంటి సమాచారం చెప్పారు. వాగ్దాన భూమి గురించి చెడ్డ సమాచారం చెప్పినటువంటి వారు వారి తదనంతరం వారి బిడ్డలు ఏమయ్యారు? వాగ్దాన భూమిలో చేరలేదు కదా, గతించిపోయినారు. అరణ్యంలో ఆకులు రాలిపోయినట్టు రాలిపోయినారు. మన జీవము దేవుని యొద్దనున్న జీవపు మూటలో దాచబడి ఉన్నది. మన కాలగతులు దేవుని చేతిలో ఉన్నవి, గమనించాలి. నాబోతు ద్రాక్ష తోట అధికారం ఉన్నదని ఆహాబు బలాత్కారంగా తీసుకున్నాడు. ఆహాబ్ భార్య అయినటువంటి యెజెబెలు నాబోతును రాళ్లతో కొట్టించింది, అబద్ధ సాక్ష్యాలు చెప్పించింది. ఏం జరిగింది? నాబోతు మరణించాడు. ద్రాక్ష తోట పొందుకున్నారు. ఆ ద్రాక్ష తోటను అనుభవించారా? ఆహాబ్ తరమంతా కూడా, ఆహాబు వంశావళంతా కూడా నశించిపోయినారు కదా. ఆహాబు కలిగినటువంటి 70 మంది బిడ్డలు కూడా గతించిపోయినారు కదా. యెజెబెలుకి ఎంత భయంకరమైనటువంటి శిక్ష విధించబడింది.
మీరేది విత్తుదురో దానినే కోయదురు. దిస్ ఇస్ ద లా. దెర్ ఇస్ నో లా గ్రేటర్ దెన్ దిస్. వాట్ ఎవర్ యూ సో యూ విల్ రీప్. The fear of God is the beginning of wisdom. All that go through the way that is Jesus Christ for sure will land in the celestial city without any uncertainty. There is no trace of doubt in this statement. John chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten Son Jesus Christ, that whosoever believeth in him will not perish, but will have life, everlasting life. Heaven and earth will pass away, but not my word. యెరూషలేమా యెరూషలేమా, కోడి తన బిడ్డలను తన రెక్కల క్రింద కాచునట్లు నిన్ను కాయాలని నేను ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. అయినను సమాధాన సంబంధమైనటువంటి సంగతులు నీకు ఇప్పుడు మరుగు చేయబడి ఉన్నవి. యెరూషలేము దండ్ల చేత చుట్టబడును. ఎందుకు? తిరుగుబాటు, రెబెలియన్, స్టిఫ్ నెక్కెడ్నెస్. Rebellion will not work. Stiff-neckedness will not work. We see so many wisest kings that have passed away in history. Solomon is the wisest king. What is the use? In all his glory, King Solomon is not attired like one of the lilies of this grass. సొలొమోను కంటే ఈ గడ్డి పూలు శ్రేష్టమైనవని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఎందుకని? అనుభవపూర్వకంగా ఏసే మార్గం అని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది? ఆ మార్గంలో వెళ్ళాడా? కొంత దూరం వెళ్ళాడు. వెళ్ళి వెనుదిరిగిపోయినాడే. కోరాహు తిరుగుబాటు చేశాడు. ఏం జరిగింది? భూకంపం కలిగింది. భూమి నోరు తెరిచింది, మింగేశాడు. ఈ దృష్టాంతాలన్నీ మనకు బుద్ధి కలుగు చేయాలా వద్దా? ఏది సత్యం, ఏది అసత్యం, ఏది వెలుగు, ఏది చీకటి, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది తీపి, ఏది చేదు అన్న వాస్తవాన్ని తెలుసుకొనలేనటువంటి స్థితిలోనికి మానవుడు దిగజారిపోయినాడు. I am the way, I am the truth, I am the life. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ప్రభువా నీ మార్గంలో నన్ను నడిపించు, సురక్షితంగా ఇల్లు చేర్చు అని ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా మన ఇంటికి వెళుతూ ఉన్నాం. మన స్థిర నివాసం ఇది కాదు, భూలోకం కాదు. మన పౌరసత్వం పరలోకంలో ఉంది. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. We have the promised land, we have the Emmanuel mountains. We are going to inherit the everlasting kingdom, whose architect and founder is God himself. The father of faith, Abraham, has gone before us, inherited the celestial city, Zion. The heavenly host is awaiting our arrival. Once we take up the cross and walk in the path, walk in the way of Jesus Christ, following the word of God, for sure we will inherit eternal kingdom. We will be a blessing to all those around us. We will be the fragrance of Christ. We will be a source of healing to the sick. We will be a source of comfort to the comfortless. We will wipe away the tears of those that are in agony, that are in sorrow, that are in sickness, that are in hopelessness. Christ himself will dwell us. We will be the temple of God. Know ye not that you are the temple of God, and the Spirit of God dwells in you? I am the way, I am the truth, I am the life. Jesus Christ is the good shepherd that has laid his life for the sheep, broken the sting of death,